ఓర్పు, సహనం మనకు చాలా అవసరం. ఎందుకంటే నువ్వెంతైతే ఓపికతో ఉండవో ఆ ఓపికను బట్టి, ఆ సహనమును బట్టి నీ పరిచర్యలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో గొప్ప మేళ్ళు ప్రభు చేస్తాడు. ఆమేన్. అయితే నీకు కావాల్సింది ఏంటో తెలుసా? ఓపిక. నీ సూహే ఏముంటుందో తెలుసా? నీ మనస్సు ఏముంటుందో తెలుసా? నీ బయోస్, నీ భౌతికపరమైన జీవితం ఏముంటుందో తెలుసా? ఎందుకు ఇంకా నీ భక్తి, ఎందుకు నీకు విశ్వాసం? విడిచిపెట్టు, ఆ దేవుడిని వదిలిపెట్టు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఇక్కడ నీ సేవ అభివృద్ధి చెందదు, నీకు ఇంక ఇక్కడ ఎవరు సహకరించరు. వెళ్ళిపో, ఈ ఊరు వదిలిపెట్టే, సేవ వదిలిపెట్టే. లేదంటే ప్రార్థనకు వెళ్ళబాక, మానే, ఇంట్లో కూర్చో, ఉపయోగం ఏముంది? వాళ్ళు వెళ్ళకపోయినా వాళ్ళకంతా బాగుంది, నువ్వు వెళ్ళినా నీకేం బాగాలేదు అంటుంది నీ మనసు సూహే. అయితే నువ్వు నీ సూహే, నీ మనసు కోరిక, భావోద్రేగాలు చెప్పినట్టుగా కానీ, భౌతికపరమైన జీవితం బయోస్ చెప్పుతున్నట్టుగా కానీ, ఆజీవం కానీ చోటు ఇవ్వకుండా నీవు జాయ్, నిత్య జీవం, లోకానికి వెలుగై ఉన్న యేసయ్యలో ఉన్న ఆ జీవం చేత మృంగివేయబడినట్లుగా నీవు ఓపికతో గనక ఎదురు చూస్తే ఆ జోయ్ అంటే లేదు ఉండు, దేవుడు కార్యం చేస్తాడు. లేదు ఉండు, ప్రభు నీ కొరకు దర్శనంతో పంపించాడు, పిలుపుతో పంపించాడు, గొప్ప రెట్టింపైన ఫలాలు ఇస్తాడు. ఆ